ఈరోజు మనం ఆ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. లేవియ కాండము, దీన్ని ఇంగ్లీష్లో లెవిటికస్ అనేటి పేరు. దీనికి ఎందుకు దీనికి లేవియ కాండం అని పేరు పెట్టారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. లేవియ కాండం మొదటి 2 అక్షరాలు ఏంటి? లేవి. ఎవరు ఈ లేవి? యాకోబు గారి యొక్క 12 మంది కుమారులు, 12 గోత్రాలుగా పిలువబడిన వారు. ఈ 12 గోత్రాల్లో ఒకటే లేవి గోత్రం. ఈ గ్రంథం ఒకటి యాజకులకు ఎంచుకోవడానికి ఈ గ్రంథం వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్లో లెవైట్స్, ఆ మాటకు అర్థం ఏంటంటే హీ కాల్డ్ దెమ్ అంటే దేవుని చేత పిలవబడిన వారు. అందుకే లేవి కాండం మొదటి అధ్యాయంలో చూసినట్లయితే లార్డ్ కాల్. మీరు ఇవాళ ఎక్కడ గ్రంథం తీయక్కల్లా, ఎందుకంటే నేను చెప్పే ఏ రెఫరెన్సే రాసుకోండి. ఎందుకంటే అంత లోతుగా వెళ్ళి ధ్యానం చేస్తే మనకి 1 అవర్ 1.5 అవర్ పెట్టేస్తాం. ఏ అధ్యాయం చేసుకుని ఏ రెఫరెన్స్ చెప్పినా ఆ రెఫరెన్స్ రాసుకోండి. తర్వాత అలా ఉందా లేదా అని చూడవలసిన బాధ్యత మీది. ద లార్డ్ కాల్డ్ అంటే ఆయన పిలిచాడు. ఈ గ్రంథం యొక్క పరమార్థం, ఈ గ్రంథం వెనుకున్నటువంటి విషయం అది. ఆది కాండంలో, నిర్గమ కాండంలో చెప్పినప్పుడు మీకు చెప్పాను ఈ గ్రంథాలకు ఆ పేర్లు ఎలా పెట్టారని చెప్పాను. ఆ గ్రంథంలో ఉన్న మొట్టమొదటి టైటిల్ ఏదైతే ఉందో అదే ఆ గ్రంథానికి పేరు పెట్టారు. ఎక్కడ? హీబ్రూ భాషలో. కానీ మనం తర్జుమా చేసేటప్పుడు మాత్రం ఒక హిబ్రూ తప్ప మిగతా గ్రంథాలకు, ఒక ఆది కాండం తప్పించి మిగతా గ్రంథాలకు మాత్రం ఆ గ్రంథం యొక్క సారాంశాన్ని బట్టి పేరు పెట్టారు. ఏంటిది? హిబ్రూ గ్రంథంలో ప్రతి బైబిల్కి, ప్రతి ఒక్క 5 కాండం ప్రతి గ్రంథానికి మొదట ఏదైతే అక్షరం ఉందో ఆ అక్షరాన్ని ఆ గ్రంథానికి పేరుగా పెట్టారు. ఉదాహరణకి ఆది కాండం ఉందనుకోండి, ఆది యందు దేవుడు అని మనకు ఆది ఒక్కటి మాత్రమే తెలుగులో ఆ టైటిల్ని పెట్టారు. కానీ మిగతా గ్రంథాలను చూసుకుంటే మన తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, లాటిన్ కానీ ఏదైనా సరే ఆ గ్రంథం యొక్క సారాంశాన్ని బట్టి ఆ గ్రంథానికి ఆ పేరు పెట్టారు. అందుకే హిబ్రూ భాషలో ఈ గ్రంథానికి పేరు ఏంటంటే వైక్రా, WAYIQRA, వైక్రా అన్నారు. అంటే వైక్రా అంటే ఆయన చేత పిలవబడిన వారు, అంటే దేవుని చేత పిలవబడిన వారు అని అర్థం. గ్రీక్ లో కానీ, లాటిన్ లో కానీ, ఇంగ్లీష్ లో కానీ నేను చెప్పాను కదా, తర్జుమా చేయబడినప్పుడు మాత్రం ఈ గ్రంథానికి మాత్రం ఆ గ్రంథం యొక్క సారాంశం ఏదైతే ఉందో దానికి టైటిల్ గా పెట్టారు. అలాగే లేవి కాండం అంతా కూడా దేవుడైన యెహోవా ఆయన యాజకులైనటువంటి వారి లేవీలకు ఆయన ఇచ్చినటువంటి నిబంధన. మీరు ఏ విధంగా ప్రీస్ట్హుడ్ చేయాలంటే యాజకత్వం చేయాలి అనే విషయాలను వివరించి చెప్పారు. కాబట్టి సమస్తం కూడా ఈ పుస్తకంలో యాజకులకు, లేవీలకు వారి ధర్మాలను ఉపదేశించినటువంటి పుస్తకం. కాబట్టి ఈ పుస్తకానికి లేవియ కాండం అని పేరు పెట్టారు. మనం పాత నిర్గమ కాండం గురించి చెప్పినప్పుడు నిర్గమ కాండం అని పేరు ఎందుకు పెట్టారు అని చూస్తే, వాళ్ళు అక్కడి నుంచి నిర్గమం అయ్యారు కాబట్టి దానికి నిర్గమ కాండం అని పేరు పెట్టారని, ఆ గ్రంథం యొక్క సారాంశాన్ని బట్టి దానికి పేరు పెట్టారని చెప్పుకున్నాం. అలాగే ఈ లేవి కాండం ప్రాముఖ్యంగా లేవీలకు అనగా యాజకత్వం, ప్రీస్ట్హుడ్ ఎలా చేయాలి అనే విషయాలను చెప్పబడిన గ్రంథం. కాబట్టి ఈ గ్రంథానికి ఇప్పుడు సారాంశం మెయిన్ పాయింట్ తీసుకొని లేవియ కాండము అనేటువంటి టైటిల్ ని ఈ గ్రంథానికి ఇవ్వటం జరిగింది. ఈ లేవి కాండాన్ని రాసింది ఎవరు? భక్తుడైన మోషే. ఆయన రాసిన కాలము 1440 నుంచి 1400 సంవత్సరాల మధ్య కాలంలో. ఏంటి చివరక్షరం పెద్ద అంకె ముందుందంటే క్రీస్తు పూర్వం అలాగే ఉంటుంది. స్టార్టింగ్ మనకి 1, 2 ఇలా వస్తాయి కదా, క్రీస్తు పూర్వం 1, 2 పైకి వెళ్తాయి అన్నమాట. 1440 నుంచి 1400 సంవత్సరాల మధ్య కాలం. ఈ 40 సంవత్సరాల వ్యవధిలో ఆయన చివరి 40 సంవత్సరాల వ్యవధిలోనే ఈ 5 పంచకాండాలు కూడా వ్రాయబడ్డాయి. అలాగే ఎందుకు రాయించాడు, దేవుడు ఎందుకు రాయించాడు అనే విషయం చూస్తే, ఆయన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. మనందరికీ రాజ్యాంగం ఉంది. ఎందుకు రాజ్యాంగం?
చట్టపరంగా లీగల్గా ఏదైనా ప్రొసీడ్ అవ్వాలంటే ఆ రాజ్యాంగాన్ని బట్టి అవ్వాలి. దేవుడు లేవీయులకు ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి యాజకులకు మోషేకు మరియు యెహోషువాకు ఇవ్వబడినటువంటి గ్రంథం ఇది. పర్పస్ బిహైండ్ ద లెవిటికస్ అంటే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ గ్రంథం వెనకున్నటువంటి ఉద్దేశం ఏమిటో చూద్దాం. సుమారు 430 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఈజిప్ట్ కల్చర్ లో ఉన్నారు. అనేక మంది దేవుళ్ళ మధ్య ఇజ్రాయేలీలు పెరిగారు. ఎంతో కొంత వాళ్ళ ప్రభావం ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనం అన్యుల దగ్గర చుట్టుప్రక్కల మనకు వాళ్ళే ఉన్నారనుకోండి, ఎంతో కొంత ప్రభావం, వాళ్ళ ప్రభావం అంతా ఉంటుంది. ఎక్కడొక్కడ ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఎక్కడొక్కడ వాళ్ళు ఆచారం మన చుట్టూ వాళ్ళే కాబట్టి ఎక్కడొక్కడ మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తాం. ఇప్పుడు వీళ్ళు కూడా ఇజ్రాయేల్ కూడా ఈజిప్టియన్స్ అంటే ఒక అన్యులు, అంటే విగ్రహారాధికులు. ఇప్పుడు అలాంటి వారి మధ్య వీళ్ళందరూ కూడా ఉన్నారు. నిర్గమకాండం ఒక శరీర సంబంధమైన విడుదలైతే లేవియ కాండం ఆత్మ సంబంధమైన విడుదల. నిర్గమకాండం వారు భౌతికంగా వచ్చారు, కానీ వారు మనసంతా అక్కడ ఉంటుంది ఎంతో కొంత. వారు భౌతికంగా వచ్చిన వారి ఆలోచనలు ఉంటాయి, కానీ లేవియ కాండం వారి మనస్సును కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒక స్పిరిచువల్ డెలివరెన్స్. నిర్గమకాండము ఫిజికల్ డెలివరెన్స్, లేవియ కాండము స్పిరిచువల్ డెలివరెన్స్. అంటే నిర్గమకాండం భౌతికమైన విడుదల అయితే లేవియ కాండం మాత్రం ఒక ఆత్మీయమైన విడుదల. పది ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని నేర్పించాడు దేవుడు. ఇంకా ఈ గ్రంథంలో ఇంకేమి నేర్పించాడంటే పవిత్రమైనవి, అపవిత్రమైనవి, పరిశుద్ధత గురించి, అపరిశుద్ధత గురించి భేదాలను స్ట్రెస్ చేస్తూ చెప్పబడినటువంటి గ్రంథం. అంటే ఎలా బ్రతకాలి, మీరు పవిత్రంగా జీవించాలంటే ఏం తినాలి, ఉదాహరణకు ఏమేం తినాలి, ఎలా జీవించాలి, ఏదైనా డిసీజ్ వస్తే ఎలా దానికి దూరంగా ఎలా ఉండాలి, అది అంటుకోకుండా మీరు ఏం చేయాలి, మనిషి ఎలా బ్రతకాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదనే విషయాన్ని నేర్పించాడు. అంటే అన్యుల మధ్య చాలా విగ్రహాలను చూశారు, వాళ్ళు పూజించినటువంటి దేవుళ్ళు చూశారు. ఇప్పుడు వీళ్ళకి దేవుడు నేర్పిస్తున్నాడు, ఒక ప్రత్యేక పరుస్తున్నాడు. ఏంటి? నీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చిన్న చిన్న అన్ని విషయాలు వాళ్ళకి నేర్పించుకుంటూ వస్తున్నాడు. అందుకే ఈ గ్రంథంలో చాలా ఇంపార్టెంట్ వచనం కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. లేవికాండం 19:2 రాసుకోండి. లేవికాండం 19. నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులై ఉండాలంటే ఎలాగంటే, అప్పుడు దేవుడు వీరికి చెప్పాడు, కొన్ని బలులు నియమించాడు, అలాగే కొన్ని పండగలు కూడా నియమించాడు. ఆ బలుల గురించి, పండగల గురించి మనం చివరిలో ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు లేవి కాండాన్ని ఒక బ్రీఫ్ గా, ఒక పుస్తకాన్ని బ్రీఫ్ గా చూస్తే ఈ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 27 అధ్యాయాలు ఉంటాయి. ఈ 27 అధ్యాయాలని 3 భాగాలుగా చేద్దాం. 3 భాగాలు ఏంటంటే 1 నుంచి 10 వరకు దేవునికి అర్పించేటువంటి బలులు, యాజకత్వపు ధర్మాలు గురించి ఈ 10 అధ్యాయాల్లో రాయబడి ఉంది. చాలా మందికి నిద్ర వస్తుంది, నిద్ర వచ్చినా పర్లేదు వినండి. కొంతమంది నిద్రపోతున్నారు అనమాట. ఎప్పుడు ఆసక్తిగా వినేవాళ్ళు కూడా నిద్ర వచ్చేస్తుంది, నేను గమనించాను. తప్పదు, నేర్చుకోవాలి. టీచింగ్ అంటే అలాగే ఉంటుంది. మీ గురించి ప్లస్ వీళ్ళ గురించి కూడా కొన్ని నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి. మొదటి 10 అధ్యాయాలు ఏముంది? దేవునికి అర్పించే బలులు, యాజకత్వపు ధర్మాల గురించి 10 అధ్యాయాల్లో రాయబడి ఉంది. తర్వాత 11 నుంచి 16 అధ్యాయాలు చూస్తే ద లా ఆఫ్ ప్యూరిఫికేషన్, అంటే మనుషుల యొక్క శుద్ధీకరణ చట్టాలు. మనుషుడు తను తాను శుద్ధీకరించుకోవడానికి దేవుడు కొన్ని చట్టాలు ఇచ్చాడు. తర్వాత 17 నుంచి 27 అధ్యాయాలు చూసుకుంటే హోలీనెస్ లా, అనగా తన్ను తాను పవిత్రపరుచుకునే హోలీనెస్, పరిశుద్ధంగా ఎలా జీవించాలి అనేటువంటి చట్టాలను ఈ చివరి 10 అధ్యాయాల్లో 17 నుంచి 27 11 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్
పైపైన ఓవర్వ్యూగా చూస్తే మొదటి పార్ట్ ఏం చెప్పాను? బలులు అర్పణల గురించి, ఎవరి యాజక ధర్మం గురించి. వీటిలో ఏముంటాయంటే ముఖ్యంగా 5 రకాల బలులు ఉంటాయి. ఈ 5 రకాల బలులు నేను చివరిలో చెప్తాను. 5 బలుల్ని. తర్వాత రెండవ పార్ట్ 11 నుంచి 16 అధ్యాయం వరకు చూస్తే మనుష్యుల యొక్క శుద్ధీకరణ చట్టాలు. అంటే పవిత్రమైనవి ఏంటి, అపవిత్రమైన జంతువుల్లో చెప్తారుగా దేవుడు, ఇవి తినకూడదు, ఇది తినండి అని జంతువుల గురించి చెప్పడం మనం చూస్తాం. అలాగే ఇవన్నీ ఎందుకు చెప్పాడు? 430 సంవత్సరాలు అక్కడ ఏది పడితే తినేస్తున్నారు, ఎలా పడితే అలా జీవించేస్తున్నారు, వాళ్ళ కల్చర్కి అలవాటు పడిపోయారు, వాళ్ళ వేష భాషలకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు దేవుడు వీరిని ప్రత్యేకపరిచి, ఇదిగో ఇది తినాలి, ఇది తినకూడదు. మనం చెప్తాం పిల్లలకి, అమ్మా ఇది తినాలమ్మా, ఇది తినకూడదు, ఇదిగో ఇదిగో మనం విశ్వాసులం అయితే అమ్మ టీవీలు చూడకూడదు, ఫోన్ చూడ, కొన్ని జాగ్రత్తలు మనం చెప్తాం కదా. మా అమ్మాయి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి వచ్చింది అనుకోండి, అప్పుడు దాకా ఫోన్ చూడదు, బైబిల్ ఇంట్రెస్ట్ చదివింది. అక్కడికి వెళ్ళి వచ్చిందా బైబిల్ చదవడానికి ఎక్కడ లేని ఇబ్బందులు వస్తాయి. ఎందుకని? సమ్మర్ హాలిడేస్ లో వారం రోజులు 10 రోజులు అక్కడ ఉండేప్పటికి వాళ్ళ అలవాట్లు వచ్చేసినాయి. ఇక ప్రార్థన మళ్ళీ ట్రాక్ లోకి తీసుకురావడానికి నాకు 10 రోజులు పట్టింది. వీళ్ళు 1 కాదు 2 కాదు 430 సంవత్సరాలు ఉన్నారు. మరి వీళ్ళని కూడా ట్రాక్ లోకి తీసుకురావడానికి దేవుడు కొన్ని కఠినంగా వీరిని ఉంచడానికి కొన్ని చట్టాలను వీరికి తీసుకొచ్చినవి ఈ 3 చట్టాలు అనమాట. ఇప్పుడు ఈ 430 సంవత్సరాలు అక్కడ ఉండేటప్పటికి వీళ్ళకి వాళ్ళ యొక్క వేషభాషలు అంతా మారిపోయినాయి. ఇప్పుడు దేవుడు వాళ్ళని సరైన మార్గంలో తీసుకురావడానికి ఎలా బ్రతకాలి, వాళ్ళ కల్చర్ అన్ని నేర్పించుకుంటూ వచ్చాడు ఈ గ్రంథంలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి అప్పుడు మన పాత నిబంధన గ్రంథంలో సబ్బాత్ అనగా శనివారపు ఆరాధనలు కానీ, లేదా కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ ఉండే. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ఏమి తీశాడు దేవుడు? కొత్త నిబంధనలు ఏమేమి తీశాడు? సబ్బాత్ ఉందా? లేదు. ఫుడ్ రెస్ట్రిక్షన్, మీరు ఇది తినాలి ఇది తినకూడదు అంత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేదు. అలాగే సున్నతి గురించి ఉందా? లేదు. ఎందుకని? పాత నిబంధన గ్రంథంలో దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే జనాంగం నుంచి, ఈ ప్రజల నుంచి నా ప్రజలు వేరుపరచాలి అనుకున్నాడు. కానీ కొత్త నిబంధన కోసం అది కాదు, నా ప్రజల్ని ఈ జనాంగంతో కలిపేయాలనుకున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఇప్పుడు యూదుడే, మనం గలతీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 27 నుంచి 29 ఒకటి చదవండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు మీకు మొత్తం వదిలిద్ది కొంచెం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. చదవనమ్మా తర్వాత చదివేసండి 29 వరకు. 3:29 వరకు చదివారా? 27 నుంచి చదువు. క్రీస్తులోకి బాప్తిసం పొందిన వారందరూ ఇప్పుడు ఒకటే. ఇందులో ఎవరైనా తేడా లేదు, ఇప్పుడు యూదుడని తేడా లేదు, గ్రీసుడు అన్యుడని తేడా లేదు, దాసుడని స్వతంత్రుడని తేడా లేదు, పురుషుడని స్త్రీ అని తేడా లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు చాలు. ఒకప్పుడు ఎవరినైతే వేరుపరచాలనుకున్నాడో ఇప్పుడు వేరు కాదు, అందరూ ఒకటే. మనం అనుకుంటాం ఇజ్రాయెల్కి మనం అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, పాత నిబంధనల వాగ్దానాలు మనకు పనిచేస్తాయంటే గలతీ రాసిన పత్రిక ఏమని రాయబడి ఉంది? మీరు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారైతే అబ్రహాము యొక్క వాగ్దానాలకు మీరు కూడా వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన తండ్రి మన తాతకు ఆస్తికి హక్కుదారులు వారసులుగా మనమే అనుకోండి. ఎవరు హక్కుదారులు అవుతాం? మనమే. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అది ఇజ్రాయెల్కి కదా, మనకు సంబంధం లేదు అనుకోకూడదు. మీరు క్రీస్తు నుండి విశ్వాసం కలిగి ఉంటే, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారైతే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలకి మనం కూడా వారసులమే. ఇప్పుడు ఇక సపరేట్ చేయాల్సిన ఆలోచన లేదు కాబట్టి ఆ రిస్ట్రిక్షన్ అన్ని కూడా కొత్త నిబంధనలో తీసేసినట్టుగా మనం చూస్తాం. మరి ఇప్పుడు ఇవన్నీ తీసేసిన తర్వాత మనకెందుకండి అసలు పాత నిబంధన అసలు మనం ఎందుకు చదవాలి, అసలు ఎందుకు ఇవన్నీ ధ్యానం చేసుకోవాలి అంటే బైబిల్లో ఏది కూడా అనవసరంగా ఏది పెట్టలేదు. ఇప్పుడు చదవక్కర్లేదా అంటే, ఇప్పుడు పాత నిబంధన గ్రంథం మనకి ఎలిమెంటరీ స్కూల్ లాంటిది, కొత్త నిబంధన మనకి హై స్కూల్ లాంటిది. పాత నిబంధన అనేటువంటి ఎలిమెంటరీ స్కూల్ దాటకుండా హై స్కూల్లోనికి వెళ్ళటం సాధ్యమేనా? వెళ్ళి పాస్ అవ్వగలమా? అసాధ్యం. కాబట్టి మనకు ఆ ఎలిమెంటరీ బేసిక్స్ లేకుండా కొత్త నిబంధన ఎలా అర్థమైంది? అసలు యేసు క్రీస్తు గురించి నీకు తెలియాలంటే పాత నిబంధన కావాలి మరి. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో బేసిక్ విషయాలు మనం చదవకుండా
నేర్చుకోకుండా కొత్త నిబంధన అర్థం కాదు. ఒకవేళ క్రీస్తు రక్షకుడిగా నీకు ఉండొచ్చు, ఆ రక్షకుడు యొక్క మూలము ఇవన్నీ మనకు తెలియాలి అంటే పాత నిబంధన అనేటువంటి బేసిక్స్ మన జీవితంలో ఉండాలి. ఈ లేవి కాండానికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే అన్యపు సిద్ధాంతాలను కల్చర్ నుండి బయటకు తీసివేయడానికి ఏం చేశాడంటే పవిత్రమైనవి అపవిత్రమైన, ఇందాక చెప్పుకున్న పవిత్రమైనవి అపవిత్రమైనవి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కొన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఇంకా ఏంటంటే ఒక ఆడబిడ్డ గాని మగబిడ్డ గాని పుడితే స్త్రీ కడగా ఉండవలసినటువంటి దినాలు ఎన్ని, మరలా వాళ్ళు ఎప్పుడు సంఘంలోనికి రావాలి, ఇలాంటి కొన్ని నేర్పించాడు. ఇంకా ఒకవేళ ఏదైనా స్కిన్ అలర్జీస్ వస్తే, లెప్రసీ లాంటి కుష్టి వ్యాధులు వస్తే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇతరులకు సోకకుండా నువ్వేమేం కేర్ తీసుకోవాలి అనే విషయాలు కూడా ఈ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ఇక 3వ భాగం 17 నుంచి 27 చూస్తే తన్ను తాను పవిత్రపరుచుకోవడానికి ఉన్నటువంటి చట్టాలు. అంటే ఎవరు పెళ్లి చేసుకోవాలి, కొన్ని సెక్షువల్ రిలేషన్షిప్ ఇలాంటివి కొన్ని నేర్పించాడు. అలాగే ఎవరితో ఏ విధంగా అంటే దేవుని దృష్టికి హేయమైనది ఏంటి, అలాగే లైంగిక సంబంధంగా వాటిని స్పష్టంగా కొన్ని క్లియర్ గా లైంగికంగా ఎలాగా ఎవరితో ఎవరు లైంగికంగా ఉండాలి అనేటువంటి కొన్ని చట్టాలను కూడా ఈ గ్రంథంలో, ఎందుకంటే అక్కడ ఉన్నారు వీళ్ళు వాయు వరసలు లేకుండా ఒకవేళ బిహేవ్ చేయొచ్చు, కాబట్టి దేవుని బిడ్డలుగా నువ్వు అలా ఉండకూడదు అనేటువంటి కొన్ని లైంగిక నిబంధనలు కూడా దేవుడు వారికి గ్రంథంలో ఇచ్చాడు. అలాగే యాజకులు ఏ విధంగా ఉండాలి, అలాగే పరిశుద్ధ దినాలు ఏంటి, సంవత్సరంలో పాటించాల్సినటువంటి పండగలు, ఈ పండగల గురించి కూడా మనం చివరిలో ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు పైవన్నీ పాటించనప్పుడు పాటిస్తే ఓకే, పాటించనప్పుడు వచ్చేటువంటి శిక్షలు కానీ ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఇప్పుడు బలుల గురించి చూద్దాం. బలులు అన్నారు కదా, అసలు బలులు ఎందుకు, ఏ బలులు ఇమ్మని దేవుడు అడుగుతున్నాడు, ఏ సందర్భంలో బలులు ఇవ్వాలి అనేటువంటి విషయాలు చూద్దాం. యాక్చువల్గా బలులు ఈ 5 రకాల బలులను మనం చూస్తాం. నెంబర్ 1 దహన బలి. ఇది మనం లేవీకాండం 1వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోను చూస్తాం. దహన బలి అనగా దేవునికి బలిపీఠం మీద బలిచ్చేటువంటి ఒక బలి పశువు. లేవీలు ఒక బలి పశువుని ప్రతిదినము దహన బలిగా ఇచ్చి, ఇప్పుడు మనకు ప్రార్థనలు ఎలాగ మీకు అర్థమయ్యే చెప్పాలంటే ప్రతిరోజు మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం. కానీ ఆ రోజు దేవుడు వారికి ఇచ్చినటువంటి నియమం ఏంటంటే ప్రతిరోజు దహన బలి వేయాలి, ఒక పశువును వధించి దేవునికి ధూపం వేయటం. ఇప్పుడు దేవుడు వీరిని బలిని కోరుతున్నాడా? కాదు. వీళ్ళు కొన్ని కట్టలు నియమించినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదంతా కూడా దేవుడు వీరికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక క్రమశిక్షణ దేవుని మీద వీళ్ళు మనసు ఉండేలాగా, ప్రతిరోజు దేవుని మీద వీళ్ళు మనసు ఉండేలాగా మనం కూడా ప్రార్థనలు ఎందుకు చేయాలి, ప్రతిరోజు దేవునితో సహవాసం గడిపి ఉండేలాగా మనం చేయాలి. వీళ్ళు కూడా దహన బలి ఇచ్చింది అందుకని. రెండవది భోజన బలి అని కూడా అంటారు దీన్ని, భోజన బలి, గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు దీన్ని మనం 2వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోను మనం చూస్తాం. ఈ భోజన బలి గురించి చూస్తే ఈ బలిలో అర్పించేది ఏంటంటే పిండి. ఈ పిండి ద్వారా రొట్టెలు కాల్చుతూ దేవునికి అర్పిస్తారు. ఇది ఎందుకంటే వారు దేవుని ఆరాధించే విధానంలో దీన్ని కూడా దేవునికి అర్పిస్తూ ఉంటారు. దీనిలో కొంచెం భాగం పిండిని తీసుకొని దేవునికి దహన బలిగా అర్పిస్తూ మిగతా భాగాన్ని యాజకులకు ఇవ్వటం చేస్తారు. ఇది ఒక నియమం, భోజన బలి. మూడవదిగా చూసుకుంటే సమాధాన బలి, పీస్ ఆఫరింగ్. దేవునితో సమాధానంగా ఉన్నట్లు దేవునితో సహవాసం కొరకు ఈ పీస్ ఆఫరింగ్ ని మందలో కొన్ని మేల్ గాని ఫీమేల్ గాని కొంచెం మంచి పశువులను తీసుకొని దేవునికి సమాధాన బలి అనేది ఇచ్చేవారు. ఇది మనం లేవీకాండం 3వ అధ్యాయంలో, లేవీకాండం 7వ అధ్యాయం 11 నుంచి 21వ వచనం వరకు మనం చూస్తాం. నాలుగవది పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్. ఇది మనం 4వ అధ్యాయంలో చూస్తాం. ఈ బలిని దేనికి ఇవ్వచ్చు, దేన్నైనా ఇవ్వచ్చు. ఈ బలిలో ఒక దూడను అవ్వచ్చు, ఇది వాళ్ళ ఇష్టం అన్నమాట, వాళ్ళకున్న స్థాయిని బట్టి. కొంతమందికి
కోడనిచ్చేటువంటి అంటే ఎద్దునిచ్చేటువంటి స్తోమత ఉండదు కొంతమందికి, కొంతమందికి పెద్ద స్తోమత ఉండదు, నేను పావురాన్ని ఇచ్చుకోగలను అనేటువంటి స్తోమత ఉంటుంది. కాబట్టి దేన్నైనా సరే ఒక పాపం చేశాడంటే, పాపం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ నరహత్య చేయొద్దు అన్నాడు, నరహత్య చేశాడు. ఇప్పుడు పాప పరిహారార్థ బలిగా ఒక బలిని తీసుకొచ్చి, లేదా దొంగతనం చేశాడు, దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞ కాబట్టి పాప పరిహారార్థ బలిగా అది ఒక దేవుడు యాజకు నియమిస్తారు అనుకున్న స్థాయిని బట్టి అది తీసుకొచ్చి వాళ్ళకి దహన బలిగా అర్పించాలి. తర్వాత ఐదవదిగా అపరాధ పరిహారార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్. ఇది మనం 5వ అధ్యాయం 14వ వచనం నుంచి 6వ అధ్యాయం 7వ వచనం వరకు చూస్తాం. 5వ అధ్యాయం 14 నుంచి 6వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా ఇది చూస్తాం. అపరాధ పరిహారార్థ బలి ఏంటి? పాప పరిహారార్థ బలికి అపరాధ పరిహారార్థ బలికి డిఫరెన్స్ ఏంటి? పాప పరిహారార్థ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, పాప పరిహారార్థ బలి అంటే ఇప్పుడు నేను చంపేశాను ఒక వ్యక్తిని, కావాలని చంపాను, దానికి అది పాపం చేశాను, దానికి దానికి ఆ పాపం చేసినందుకు మనం బలిచ్చేది పాప పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలియక నేను చెట్టు కొడుతున్నాను, గొడ్డలు తీసుకొని ఆ గొడ్డలు పిడి ఊడిపోయి పక్కనే ఉన్న వ్యక్తికి తగిలి చచ్చిపోయాడు. ఇది నేను తెలియక చేశాను కాబట్టి అపరాధం చేశాను, పాపం చేయాల, అపరాధం చేశాను, ఎందుకంటే తెలియక చేశాను కాబట్టి. దీనికి ఇచ్చే బలే అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 పనులు చాలా క్లుప్తంగా చెప్పాను, ఎందుకంటే లోతుగా ఇప్పుడు అధ్యాయాల్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటే ఒక్కొక్క బలికే ఒక అరగంట పట్టేది. కాబట్టి ఈ 5 పండుగలు ఇవి. ఇప్పుడు 5 బలులు అవి. ఇప్పుడు పండుగల గురించి చూద్దాం. ఈ గ్రంథంలో 16వ అధ్యాయంలోను అలాగే 23, 24 అధ్యాయాల్లో మనం చూస్తే ఫెస్టివల్స్ కనబడతాయి. కొన్ని వీళ్ళకి పండుగలు నియమించాడు దేవుడు, అందులోనే భాగంగానే సబ్బాతు కూడా వారికి నియమించాడు. అంటే ఈ సబ్బాత్ ఎందుకు? దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి ప్రత్యేక. మనకు ఇప్పుడు ఆదివారం ఎలాగో కొత్త నిబంధనలో ఆ రోజు వారికి ఒక ప్రత్యేకమైన దినం ఏంటంటే సబ్బాతు, అనగా విశ్రాంతి దినం, శనివారం. ఆ రోజు వీళ్ళు ఏ పని చేయకూడదు, దేవుణ్ణి ఆరాధన చేసుకోవటం, విశ్రాంతి తీసుకోవడం తప్ప ఇంకొక పని అనేది వీళ్ళు చేయకూడదు. ఈ పండుగలో చూసుకుంటే మొట్టమొదటి పండుగ పస్కా పండుగ, పాస్ ఓవర్ ఫెస్టివల్. దీనిని మనం 24వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నిసాన్ 14. ఇది యూదుల క్యాలెండర్ ప్రకారం మొదటి నెల. అంటే వీళ్ళు అప్పుడే ఐగుప్తు నుంచి వీళ్ళు బయలుదేరి వచ్చినటువంటి నెల. ఈ నెలను జ్ఞాపకం చేసుకొని నిసాన్ నెల 14వ తారీఖున వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు పస్కా పండుగను వీళ్ళు చేయాలి. ఈ పస్కా పండుగ దేనికి గుర్తు అంటే పాస్ ఓవర్. ఆల్రెడీ చెప్పాను, పాస్ ఓవర్ అంటే నిర్గమము. వీళ్ళు ఐగుప్తు నుంచి నిర్గమమైనటువంటి నెల కాబట్టి ఆ నెల 14వ తారీఖున ఈ పస్కా పండుగను వీళ్ళు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే పాస్ ఓవర్ అని చెప్పాను కదా, పాస్ ఓవర్. అక్కడి నుంచి నిర్గమము నుంచి ఐగుప్తు నుంచి కానాను దేశానికి నిర్గమం అయ్యారు కాబట్టి దీన్ని ఈ పండుగను జరుపుకుంటారు. రెండవది పులియని రొట్టెల పండుగ, అన్లివెన్ బ్రెడ్. ఈ ఇజ్రాయేలులు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వారు ఉన్న పిండిని ఉన్నట్టుగా తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటికి ఉంది, ఆ పిండిని ఉన్నట్టుగా తీసుకెళ్ళిపోయి ఇంచుమించు స్టార్ట్ అయినటువంటి ఆ సమయంలో ఆ పిండి తప్ప ఇంకొకటి లేదు. ఆ పిండినే వాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిన్నారు. వీళ్ళకి ఆ స్థితి గుర్తు చేయడానికి దేవుడు ఏం చేశాడు? పులియని రొట్టెల పండుగ అనేటువంటి ఒకటి నియమించి, ఇదిగో మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు మీ దగ్గర ఏమీ లేదు, మీ చేతిలో ఆ పిండే ఉంది, ఇదే మీకు గుర్తుగా ఉండటానికి ప్రతి సంవత్సరం నన్ను జరుపుకోవడానికి గుర్తు చేసుకోవడానికి ఇది చేయాలి. ఈ పండుగను 7 రోజులు చేస్తారు. ఇది మనం లేవీకాండం 23వ అధ్యాయం 6 నుంచి 8వ వచనం వరకు చూస్తాం. ప్రతి సంవత్సరంలో 7 రోజులు దీన్ని వీళ్ళు పాటిస్తారు. మూడవది ప్రథమ ఫలాల పండుగ, ద ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్. దీన్ని మనం లేవీకాండం 23వ అధ్యాయం 10 నుంచి 11వ వచనంలో చూస్తాం. ఇది మనం వీళ్ళు వచ్చారని చెప్పాను కదా, ఈ సంవత్సరంలో మొట్టమొదటి విశ్రాంతి దినం గడిచిన తరువాత
ఈ పండగను జరుపుకుంటారు. మీరు ఆ రిఫరెన్స్ చూస్తే అదే ఉంటుంది, మీరు జాగ్రత్తగా రాసుకోండి. లేవికాండం 23వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. నేను తీసి చెప్పే సమయం లేదు కాబట్టి మీకు తీసేటువంటి ప్రయత్నం నేను చేయట్లేదు. తర్వాత 4వదిగా చూస్తే పెంతుకోస్తు పండగ, లేదా దీన్ని వారాల పండగ అని కూడా దీన్ని అంటారు. ఈ పెంతుకోస్తు పండగ కూడా మనకి లేవికాండం చూస్తే అక్కడ 23వ అధ్యాయం 9 నుంచి 14 వచనం వరకు ఉంటుంది. లేవికాండం 23వ అధ్యాయం 9 నుంచి 15 నుంచి 18 వరకు మనం ఆ గ్రంథంలో చూస్తాం. తర్వాత ఇప్పుడు ఎన్నైనా 4 అయింది. 5వది బూరల పండగ, ద ఫెస్టివల్ ఆఫ్ ట్రంపేట్. ఇది 7వ నెల మొదటి రోజున జరుపుకునేటువంటి పండగ. అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం 7వ నెల మొదటి రోజున జరుపుకునే పండగ. దీన్ని యూదుల యొక్క కొత్త సంవత్సరం ప్రారంభమైందని కూడా అంటారు. ఎందుకని వీళ్ళు అప్పటి నుంచి ఇది కొత్త. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఫస్ట్ సంవత్సరం ఎప్పుడు జనవరి, హైందవులు ఎలా జరుపుకుంటారు? ఉగాది ఫస్ట్ సంవత్సరం అంటే. అలాగా యూదులు దీన్ని కొత్త సంవత్సరం ఎంటర్ అయ్యేటువంటి పండగ. దీన్ని మనం లేవికాండం 23వ అధ్యాయం 23 నుంచి 28 వచనాల్లో మనం చూస్తాం. ఈ నెల పేరు తిష్రీ. తిష్రీ అనే నెల, హిబ్రీలో దీన్ని తిష్రీ నెల అంటారు. ఈ నెలలో మొదటి రోజు ఫస్ట్ తారీఖున చేసుకునేటువంటి పండగ ఇది. తర్వాత 6వది పాప ప్రాయశ్చిత్త పండుగ, ద డే ఆఫ్ అటాన్మెంట్. అంటే పాప ప్రాయశ్చిత్త పండుగ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు పాప పరిహారార్థ బలి పశువు రక్తములో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ యొక్క రక్తాన్ని మందసం మీద కొంత ప్రోక్షించి ఇజ్రాయెల్ అందరి పాపం కొరకు, తన పాపం కొరకు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం కొరకు చేసేటువంటి ఒక ప్రాయశ్చిత్త దినం. ఇది మనం లేవికాండం 23వ అధ్యాయం 27 నుంచి 32 వచనం వరకు చూస్తాం. ఇక చివరిగా 7వదిగా గుడారాల పండుగ, లేదా పర్ణశాలలో పండుగ అంటారు. ద ఫెస్టివల్ ఆఫ్ టెంట్స్ అంటారు. అదే టిష్రీ నెలలో, ఇందా చెప్పాను కదా టిష్రీ నెల, అదే టిష్రీ నెలలో మొదటి రోజు చేసుకునేదేమో బూరల పండుగ అయితే, అదే నెలలో 15వ తారీఖున ఈ పండుగ చేస్తారు. అదే గుడారాల పండుగ. దీన్ని కూడా 7 రోజులు చేస్తారు. ఈ 7 రోజులు అదే గుడారంలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ 7 రోజులు కూడా అక్కడే ఉండటం, తినటం, దేవుణ్ణి ఆరాధన చేసుకోవడం. ఈ 7 రోజులు వాళ్ళు ఈ విధంగా ఉంటారు. ఇది ఎందుకు సూచన అంటే, ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు ఏ విధంగా గుడారాల్లో నివసించారో దేవుడు నియమించిన ప్రతి పండగ వెనక వాళ్ళ పాత జీవితాన్ని జ్ఞాపకం చేయాలని. ఇందాక పోయిన వారం మనకు చెప్పాను కదా, మీకు ఎప్పుడైనా కృతజ్ఞత లేదా మొరపెట్టే ప్రార్థన రాకపోతే ఏం చేయాలని చెప్పాను? పాత రోజుల్ని మీరు అనుభవించిన కష్టాలను దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని తీసుకొచ్చాడో జ్ఞాపకం చేసుకుంటే మీకు అలాంటి ప్రార్థన వస్తుందని చెప్పాను కదా. దేవుడు ఈ పండుగ నియమించి ఒక ఆచారంగా మనం జరుపుకునే పండుగలా జరుపుకోవడానికి కాదు, దాని వెనక ప్రతి పండుగ వెనక పరమార్థం ఉంది. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు గుడారాల్లో నివసించుకుంటూ వచ్చారు. ఈరోజు మీరు స్థిరంగా ఎక్కడ గృహాల్లో ఉండొచ్చు. మీరు ఎలా ఉన్నారో అది జ్ఞాపకం చేసుకొని దేవుడు మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాడో జ్ఞాపకం చేసుకోవడానికి ఈ గుడారాల పండుగను నియమించాడు. మనం ఇది లేవికాండం 23వ అధ్యాయం 33 నుంచి 44 వచనాలు చూస్తాం. ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా ఆయన నియమించాడు. ఎలా? విశ్రాంతి సంవత్సరం. ప్రతి నెల 7వ సంవత్సరం ఒక విశ్రాంతి సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరంలో భూభాగంలో ఏ పంటను పండించకూడదు. అది విశ్రాంతి, భూమికి విశ్రాంతి. మరి 7 సంవత్సరాలు తిండి ఎలాగంటే 6వ సంవత్సరమే 2 పంట ఇచ్చేస్తాడు దేవుడు. అది ఇచ్చేసినప్పుడు వీళ్ళ యొక్క 7వ సంవత్సరం యొక్క పంట వేయకూడదు. భూమికి అది విశ్రాంతి ఉండాలి కాబట్టి. తర్వాత సునాద సంవత్సరము, ద ఇయర్ ఆఫ్ జూబ్లీ. అంటే ప్రతి 50వ సంవత్సరం అంటే 7 × 7 49 సంవత్సరాలు పూర్తయిన 50వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ సునాద సంవత్సరాన్ని జరుపుకునేవారు. ఎందుకు ఈ సునాద సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పుడైపోయాను, నా పొలం అమ్మేశాను. నా పొలం అమ్మేశాను. ఇప్పుడు అమ్మేసిన తర్వాత 50వ సంవత్సరానికి నేను అమ్మేసిన పొలం నాకు ఇచ్చేయాలి. ఇజ్రాయెల్లో పూర్తిగా అమ్ముకోవడం ఉండవు. నువ్వు మొదటి సంవత్సరం అమ్మేవో, 2వ సంవత్సరం, 49వ సంవత్సరం అమ్మేవో తెలియదు. 50వ సంవత్సరం వచ్చేటప్పటికి నీకు వచ్చేయాలి. పూర్తిగా
క్రయ విక్రయాలు ఇజ్రాయెల్లో ఉండవు. ఇంకా మనం చివరికి వచ్చేస్తే యేసుక్రీస్తు వారి ఛాయలు ఏమైనా కనిపిస్తాయంటే ఎందుకు కనిపించవు? చాలా బాగా కనిపిస్తాయి. ప్రతి బలిలో కూడా యేసుక్రీస్తు వారు సూచిస్తుంది. ఒక బలి అర్పణ జరగాలంటే 3 కావాలి. నెంబర్ 1 బలి పశువు ఉండాలి. నెంబర్ 2 బలి తెచ్చేటువంటి పాప ఉండాలి. 3వది బలి అర్పించేటువంటి యాజకుడు కావాలి. ఈ 3 పాత్రలు యేసు ప్రభు వారు పోషించారు. నెంబర్ 1 ఏంటి? బలి పశువు ఉండాలి. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. హెబ్రీ 10:10 త్వరగా ముగించేస్తాను. హెబ్రీ 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడు చేత మనం పరిశుద్ధ యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఒక్కసారి అర్పించి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నారు? యేసు ప్రభు వారు ఒక బలి పశువులాగా మనకు కనిపిస్తున్నారు. రెండవదిగా బలి తెచ్చేటువంటి పాపి కావాలి. చూడండి, మనం తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించి తన్ను సొత్తుగా చేసుకుని తన్ను తానే మన కోసము అర్పించుకున్నాడు. ఇప్పుడు మనందరి స్థానంలో, మనందరం పాపులు, మనందరి స్థానంలో తన్ను తాను అర్పించుకున్నాడు. ఇప్పుడు ఆ పాపి స్థానంలో కూడా ఎవరు వచ్చారైనా? యేసు ప్రభువే వచ్చాడు. 3వది ఎవరి స్థానం? యాజకులు కావాలి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 4:15 చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో కూడా సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో ఆయన పాపము లేనివాడుగా ఉండేది. ఇక్కడ మనకి ఎవరుగా కనిపిస్తున్నాడు? ఆయన ప్రధాన యాజకుడుగా, బలి పశువుగా ఆయనే కనిపిస్తున్నాడు. పాపిగా ఆయనే కనిపిస్తున్నాడు. ప్రధాన యాజకుడుగా ఆయనే కనిపిస్తున్నాడు. ఇక చివరిగా ఈ గ్రంథంలో మనం తెలుసుకునేటువంటి సత్యం ఏంటంటే, దేవుడు పరిశుద్ధతకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో తెలుస్తుంది. అలాగే ఒక వ్యక్తి పాపం నుంచి కాపాడటానికి ఎన్ని లక్షల బలులండి. అంటే దీన్ని బట్టి మనిషి ఎంత ప్రాముఖ్యమైన వాడో తెలుస్తుంది. కొన్ని లక్షల బలులు మాత్రమే కాదు, మన కొత్త నిబంధన చూసుకుంటే ఆయన తన్ను తానే బలిగా అర్పించుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి లేవీకాండం స్కిప్ చేసామా? దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో తెలుసుకోండి. అవసరమైతే లక్షలు వేల బలులు చేసిన నీవు నా దారిలో ఉండటమే నాకు కావాలి. ఆయన మనల్ని సరిచేయడానికి ఆయన ఎంత తంటల పడుతున్నాడు చూడండి. దేవుళ్ళు అలా చూడండి. లేవీకాండం ఎన్ని అర్పించడానికి దేనికోసం? మన కోసం, మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి. దీన్ని బట్టి మనిషిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. చివరిగా ప్రతి పండగ మనకు నేర్పించేది ఒకటే, దేవునితో సంబంధం కలిగి ఉండటం. ఈరోజు అవన్నీ ఎందుకు తీసేయంటారు? దేవుడు మీ మీద నా మీద ఒక నమ్మకంతో ఇవన్నీ నియమించకపోయినా నా బిడ్డలు నాతోనే ఉంటారు అని. మరి ప్రతిరోజు మనం దేవునితో గడుపుతున్నామా? వాళ్ళకు ప్రత్యేకమైన దినం ఇస్తేనే వాళ్ళు ఉండేవాళ్ళు. మరి చిన్నగా నేర్పించాలి కాబట్టి ఇప్పుడు మనం నేర్చేసుకున్నాం అనుకుంటున్నాడు దేవుడు. మరి దేవుణ్ణి మోసం చేస్తారా లేదా రోజు దేవునితో కలిసి ఉంటారా? ఇప్పుడు మనకి పండగలు అవసరమా? అవసరంలా. ప్రతిరోజు మనకి పండగే. ఎప్పుడు? దేవునితో మనం ఉన్నప్పుడు. ఇప్పుడు బలులు అవసరమా? లేదు. ప్రతిరోజు బలి ఇవ్వండి. మీ హృదయం బలిగా ఇప్పించేయండి. మీరు ఏమైనా తప్పు చేశారా? అది బలిగా ఇచ్చేయండి. అది ఈరోజు మనకి ఈ గ్రంథం నుంచి నేర్చుకునే సత్యాలు. చాలా పైనే చెప్పేశాను. కొన్ని విషయాలు మీకు ఇబ్బందిగా, ఎందుకంటే ఇది పైన చెప్తేనే నిద్ర వస్తుంది. లోతుగా వెళ్తే ఇక అందరూ పడిపోతారు. ఇక్కడ నాకు అర్థమయ్యి ఇంకా పైనే చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. దేవాలస్యమైంది క్షమించండి ప్రభువా. కొన్ని విషయాలైనా నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఏదైనా తప్పుగా తెలియక ఏదైనా మాట్లాడినట్లయితే నన్ను క్షమించండి. నాతో మీరు మాట్లాడినందుకు వందనాలనైనా. సంఘాన్ని బలపరచండి. నీ దాసుల ద్వారా కూడా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.